ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన కాన్వాయ్లోని వాహన శ్రేణిని తగ్గించుకున్నారు. ఇంధన పొదుపులో భాగంగా చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం తన కాన్వాయ్ని తగ్గించుకున్నారు. సీఎం, డిప్యూటీ సీఎం బాటలోనే మంత్రులు పయనిస్తున్నారు. తమ వాహన శ్రేణిలో కొన్ని వాహనాలు తగ్గించుకొని ప్రధాని మోదీ పిలుపులో భాగస్వాములయ్యారు. మరింత సమాచారం మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. అంతర్జాతీయ చమురు సంక్షోభం నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పిన పొదుపు చర్యలనైతే ఏపీ ముఖ్యమంత్రి, మంత్రులు పాటిస్తున్నారు. ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కాన్వాయ్‌లో వాహన శ్రేణినైతే కుదించుకున్నారు. మొత్తంగా 9 వాహనాలు ఉండగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాహన శ్రేణిలో కాన్వాయ్‌లోని వాహన శ్రేణిలో 9 వాహనాలు ఉండగా వాటిని 4 కుదించారు. సీఎం వాహనాలు 50% కుదించడంతో పాటు ఆయన భద్రత చూసే ఎన్ఎస్జీ కమాండోస్ కోసం ప్రత్యేక బస్సును ఏర్పాటు చేశారు. ఇక ఎన్ఎస్జీ సెక్యూరిటీ పూర్తిగా సీఎం కాన్వాయ్ వెనక బస్సులోనే వెళ్తుంది. అలాగే మంత్రి నారా లోకేష్ కాన్వాయ్ కూడా సగానికి కుదించేశారు. సీఆర్‌పీఎఫ్ భద్రతలో ఉన్న నారా లోకేష్ కాన్వాయ్‌లో మొత్తం 4 వాహనాలు ఉండగా వాటిని 2కు కుదించారు. 2 వాహనాలు మాత్రమే ఇక ఆయన వాహన శ్రేణిలో ఉండేట్టుగా ప్లాన్ చేసుకున్నారు. 2 వాహనాలే వెళ్తున్నాయి. ఇదే సందర్భంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా తన వాహన శ్రేణి సగానికి కుదించుకున్నారు. సగం వాహనాలతోనే ఆయన ఈరోజు జరిగిన కేబినెట్ సమావేశానికొచ్చారు. ఇదే విధంగా రాష్ట్ర మంత్రులు సైతం తమ వాహన శ్రేణిలో కొంత 50% తగ్గించుకొని ఆహ్, ప్రయాణాలైతే సాగిస్తున్నారు. మంత్రి నిమ్మల రామానాయుడు ఎటువంటి ఎస్కార్ట్ వాహనం లేకుండా ప్రయాణం సాగిస్తున్నారు. అలాగే మంత్రులు అనిత, గుమ్మడి సంధ్యారాణి, సవిత, కొల్లు రవీంద్ర, పార్థసారథి, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, డోలా బాలవీరాంజనేయ స్వామి, పయ్యావుల కేశవ్ తదితరులంతా కూడా మంత్రులంతా కూడా ఎస్కార్ట్ కాకుండా ఒక్కొక్క వాహనంలోనే సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చారు. మంత్రి నారాయణ కూడా తన కాన్వాయ్‌ని కుదించుకున్నారు. గతంలో మంత్రి నారాయణ కారుతో పాటు కాన్వాయ్‌లో మరో 4 వాహనాలుండి ప్రస్తుతం వాహన శ్రేణిలోని 2 వాహనాలు తగ్గించి ఒక 2 వాహనాలు తగ్గించి 2 వాహనాలతోనే ప్రయాణం చేస్తున్నారు. అయితే మొత్తంగా ఏదైనా ప్రధానమంత్రి చూపించినటువంటి బాటలో ఇంధన పొదుపు కోసం వాహన శ్రేణిని తగ్గించుకోండి కాన్వాయ్‌లు అని చెప్పిన ప్రధాని ఏదైతే తన వాహన శ్రేణిని తగ్గించుకున్నారో అదే బాటలో ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులంతా కూడా ప్రయాణం సాగిస్తున్నారు. తమ వాహన శ్రేణిలో కాన్వాయ్‌లోని వాహన శ్రేణిలో అన్నిటిని తగ్గించుకొని 50% 50% మేర కుదించుకొని తమ ప్రయాణాన్ని సాగిస్తున్నారు. దీంతో ఏదైతే ఇంధన పొదుపుకి తాము ఆదర్శంగా నిలిస్తే మిగతా వారు కూడా వాటిని పాటిస్తారని చెప్పని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజలు కూడా ఇంధన సంక్షోభం నేపథ్యంలో ఖచ్చితంగా పొదుపు పాటించాలని, అవసరమైనప్పుడే వెహికల్ వాడాలని, అవసరం లేని చోటికి కొంత నడుచుకుంటూ వెళ్ళగలిగే ప్రయాణాలు ఉంటే నడుచుకుంటూ వెళ్ళి తెచ్చుకోవాలని, అంతే తప్ప చిన్న చిన్న వాటికి కూడా వెహికల్స్ తీయటం, ఇంధనాన్ని అనవసరంగా వృధా చేయటం చేయకూడదని చెప్పి అనేటువంటి సూచనలు అయితే చేస్తున్నారు. ప్రధాని మోదీ సూచనలు పాటించాలని చెప్పి ఈ సందర్భంగా చంద్రబాబు అయితే పిలుపునిస్తున్నారు.